గణపతయే నమః. 20వ తారీఖు జూలై 2019 అంటే రేపు 20వ తారీఖు శనివారం శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శనివారం శతభిష నక్షత్రం రావటం వలన శని రాహువుల యొక్క కలయికలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి. అంటే ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నాయో వాళ్ళు రేపు 20వ తారీఖున వాళ్ళ సమీపంలో ఉన్న నవగ్రహాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి కనుక తైలాభిషేకం చేయించినట్లయితే వాళ్ళ మనస్సంకల్పాలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కారణం ఏంటంటే ఈ జూలై నెలలో శనికి సమసప్తక స్థితిలో రాహు ఉన్నాడు. శనివద్ రాహు కుజవత్ కేతు అంటారు. అంటే శని రాహువుల యొక్క పరస్పర వీక్షణ వలన అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. అంటే అధికారాలు సడన్గా మారుతాయి. అప్పటిదాకా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలోకి వెళ్తారు. అంటే రాహువుకి మాయ చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే రాహు మాయ ఏదైతే ఉందో అది 20వ తారీఖు నుంచి ప్రస్ఫుటంగా అన్ని రాశుల మీద కనిపించే అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి వాళ్ళు రేపు 20వ తారీఖున వాళ్ళ సమీపంలో ఉన్న నవగ్రహాలయంలో పైన నేను చెప్పినటువంటి రెమెడీ పాటించినట్లయితే వాళ్ళు మనసులో కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. కుదిరితే మందపల్లి అంటే రావులపాలెం దగ్గర ఉన్నటువంటి మందపల్లి శనీశ్వర ఆలయంలో గనక శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే విశేషమైన ఫలితాలు పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు కానీ, వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, అలాగే సంతానం కలగని వాళ్ళు, ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ కనుక పాటించినట్లయితే 20వ తారీఖు నుంచి సుమారుగా ఒక 21 రోజులు లేదా 40 రోజుల లోపల వాళ్ళ మనస్సంకల్పాలన్నీ తీర్చుకోగలగడానికి మంచి అవకాశం ఉంది. కారణం ఆ రోజున ఉన్నటువంటి జీవనక్షత్రం శని రాహువుల సమసప్తక స్థితి ఈ యొక్క యోగాన్ని కలుగజేస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ ఈ శని యొక్క తైలాభిషేకాన్ని చేసుకుని మీకున్న సమస్యల నుంచి బయటకు వచ్చి మీ సంకల్పాలన్నీ అంటే మనస్సంకల్పాలన్నీ నెరవేర్చుకోవాలని పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.